హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్షిణి సహస్ర క్రియేషన్స్. ఇవాల్టి వీడియో చాక్లెట్ ప్యాన్ కేక్ ఎలా తయారు చేయాలో చూద్దాం. నేను ఇక్కడ పిల్స్బరీ ప్యాన్ కేక్ మిక్స్ తీసుకున్నానండి. ఇది 500 గ్రామ్స్ ప్యాకెట్. దీంట్లో మనకి ప్యాన్ కేక్ తయారు చేయడానికి కావలసిన పిండి ఉంటుందండి. ఈ మిక్స్ని మనము 100 గ్రామ్స్ తీసుకుంటే దానికి మిల్క్, పచ్చి పాలు కానీ లేదంటే కాచి చల్లార్చిన పాలు కానీ 105 ml తీసుకొని బాగా మిక్స్ చేయాలండి. స్పూన్తో కానీ లేదంటే విస్కర్తో కానీ ఇది బాగా కలపాలండి. బ్యాటర్ బాగా కలిపితే మనకి ప్యాన్ కేక్ అంత బాగా వస్తుంది. ఇక్కడ ఏంటంటే పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ తీసుకోవాలండి. 100 గ్రామ్స్ ఫ్లోర్ తీసుకుంటే 105 ml మిల్క్ తీసుకోవాలండి. అప్పుడే మనకి బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది నీట్గా వస్తుంది, ప్యాన్ కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు పొయ్యి వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద ప్యాన్ హీట్ అవ్వాలండి. హీట్ అయినాక మనము ఆయిల్ ఒక ఫ్యూ డ్రాప్స్ ఆయిల్ వేసి అప్లై చేయాలండి. ఆ తర్వాత ఈ బ్యాటర్ని బాగా మిక్స్ చేసి జస్ట్ అలా పోర్ చేయాలి, అంతే. జస్ట్ అలా, అంతేగాని దోశలాగా రుద్దకూడదండి. కొంచెం లావుగానే ఉంటుంది ఈ ప్యాన్ కేక్ అనేది. మనము ఇలానే వదిలేస్తే చూడండి ఈ బబుల్స్ అన్నీ ఇలా ఫామ్ అవుతాయి. ఆ చుట్టూ ఎడ్జెస్ ఎప్పుడైతే డ్రై అవుతున్నట్టు అనిపిస్తుందో అప్పుడు ప్యాన్ కేక్ కుక్ అయినట్టు అనమాట. అప్పుడు రివర్స్ చేసి ప్యాన్ కేక్ తిప్పించి ఒక 1 minute మళ్ళీ ఫ్రై చేయాలి, అంతే. మన ప్యాన్ కేక్ రెడీ. ఈ ప్యాన్ కేక్ మీద టాపింగ్స్ అనేది మన ఇష్టం అండి. పిల్లలకి హనీ కానీ వేసిస్తే చాలా హ్యాపీగా తినేస్తారండి. ఇంకా వాళ్ళకి హెల్తీగా తినిపించాలనుకుంటే పైన మనము బనానా పెట్టేసి దానిపైన హనీ వేసి ఇచ్చేస్తే హ్యాపీగా తినేస్తారండి. లేదు అంటే మనము ఇట్లా న్యూట్రిల్లా తీసుకొని చాక్లెట్ జామ్ కానీ న్యూట్రిల్లా కానీ తీసుకొని అప్లై చేసేసి దానిపైన బనానా కానీ లేదంటే ఇలా చాకో రోల్స్ కానీ ఏవైనా డెకరేటివ్గా పెట్టి చేస్తే వాళ్ళు హ్యాపీగా యమ్మీగా తినేస్తారండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.